తుఫాను ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు రెడ్ క్రాస్ సేవా సంస్థ బాసటగా నిలుస్తుందని ఆ సంస్థ చైర్మన్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రామూర్తి నగర్లో రైల్వే ట్రాక్ పక్కన చిన్న చిన్న గుడిసెల్లో నివాసం ఉంటున్న పేదలకు రెడ్ క్రాస్ తరపున ఆయన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. తుఫానుతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నెల్లూరు రామూర్తి నగర్ రైల్వే ట్రాక్ పక్కన నివాసం ఉంటున్న నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న గుడిసెల్లో నివాసం ఉంటూ వరద నీటితో అవస్థలు పడుతున్నారు. దీనిపై స్పందించిన రెడ్ క్రాస్ సేవా సంస్థ వారికి అండగా నిలిచింది. మంగళవారం నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు మలిరెడ్డి, కోటారెడ్డి ఇతరులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. భారీ వర్షంతో వారు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానికంగా ఉన్న 40 కుటుంబాల వారికి బియ్యం, వంట సామాగ్రి, నిత్యావసర సరుకులు, ఇంటిపై కప్పుకునే టార్పాలిన్ పట్టాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తుఫాన్ సమయంలో రెడ్ క్రాస్ సభ్యులంతా సహాయక చర్యల్లో పాల్గొన్నారని, తుఫాను తర్వాత కూడా నిరుపేదలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో గుర్తించి వారికి అవసరమైన వాటిని అందిస్తున్నామని చెప్పారు. సేవా కార్యక్రమంలో రెడ్ క్రాస్ ముందుంటుందని పేర్కొన్నారు. ఈ రెడ్ క్రాస్లో పనిచేస్తున్నందుకు, రెడ్ క్రాస్లో ఉంటున్నందుకు ఎప్పుడు కూడా అందరం గర్వపడతాం. రియల్ సఫరర్స్ని వారికి దగ్గరగా సర్వీస్ చేయడం అన్నది. సో తుఫాన్ టైంలో సర్వీస్ చేయడంతో పాటు తుఫాన్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పటికి మేము చేస్తున్నటువంటి సర్వేల్లో ఎక్కడైతే పూరి గుడిసెలుండి వారందరూ కూడా ఇబ్బంది ఏర్పడి ఉన్నారో వారందరికీ కూడా తక్షణ సాయం కింద మా వంతుగా మేము సహాయం చేస్తూ వస్తూ ఉన్నాము. నెల్లూరు సిటీలో అలానే నెల్లూరు సరౌండింగ్స్లో కూడా దీన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నాము. ఈరోజు ఈ ప్రాంతంలో హర్నాథపురంలో ఉన్నటువంటి మనమంతా చూసాము, రైల్వే ట్రాక్ పక్కన సుమారుగా 40 కుటుంబాలు, ఇటీవల ఇటు పక్కనే ఉన్నటువంటి ఇంకొక 35 కుటుంబాలు కూడా సహాయం చేయడం జరిగింది. ఈరోజు ఈ 40 కుటుంబాల పరిస్థితి చూసాము. వారు కేవలం చిన్న చిన్న గుడ్డలతో ఇల్లులు కప్పుకొని ఒక్కొక్క చిన్న రూమ్లో, ఒక బాత్రూమ్ సైజు ఉండే రూముల్లో 4-5 కాపురాలు ఉంటా ఉన్నారు. నేను అందరికీ కూడా సవినయంగా తెలియజేసేది ఏంటంటే, నెల్లూరు జిల్లాలో ఆర్థికంగా స్తోమత కలిగిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. పేదలకి మనము సాయం చేస్తే సమాజంలో అందరూ కూడా అలా ఒక అడుగు ముందుకేసినప్పుడు సమాజం బాగుంటుంది. అందరూ కూడా ఈ సహాయ సహకార కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారని నేను అందరికీ కూడా సవినయంగా